హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చింకీ వైబ్స్ అండి. ఈరోజు కర్రీ ఏంటో తెలుసు కదండి, ఆలు మసాలా కర్రీ. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. ఆనియన్స్ ఒక 2 కట్ చేసి 3 తీసుకొని కట్ చేసుకున్న సన్నగా. ఆలు తీసుకున్న పావు కిలో. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేశానండి. ఇది మనం కుక్కర్లోనే చేసుకోవాలి, ఎందుకంటే త్వరగా కావాలి కదా. కుక్కర్ పెట్టేసుకొని వేడి అయిన తర్వాత ఆయిల్ వేసేయండి. ఒక ఫుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా వేడవ్వాలండి. ఆయిల్ మనకి ఎప్పుడైనా పోపు వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడైతేనే మనకు ఆ టేస్ట్ వస్తుంది. ఇది నా పోపుల డబ్బా అండి. ఇందులో అన్నీ జీలకర్ర, ఆవాలు అన్నీ ఉంటాయి. ఫస్ట్ మనం జీలకర్ర యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఆవాలు యాడ్ చేసుకుందాము. దీంట్లోనే కొంచెం మిరపగింజలు వేసుకున్నానండి. దాని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు, పోపు మినపప్పు వేసుకున్నాను. ఇవన్నీ బాగా చిటపటలాడనివ్వండి ఆయిల్లో. మంచి కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. మనకు కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చాలు. ఇందులోనే కడిగిన కరివేపాకు వేసేసుకున్నానండి. దీన్ని మంచిగా ఒక 2 మినిట్స్ ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. దాంట్లోనే మనము ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇలా కలర్ మారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 3 టమాటోస్ ఉన్నాయి కదండి, కొంచెం సన్నగానే కట్ చేసి పెట్టుకోవాలి. ఈ టమాటోస్ కూడా వేసేయండి రసంతో పాటు. దాని తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని టమాటా కూడా కొంచెం ఉమ్మగిల్లాలండి, అంటే కొంచెం స్మాష్ అవ్వాలి. మనం ఇట్లా గంటెతో అంటే ఒక 2 మినిట్స్ మనము ఇలాగే మూత పెట్టేసుకుందాము. గ్యాస్ ప్రెషర్ పెట్టకుండా జస్ట్ మూతని ఇట్లా పెట్టేసుకోండి. నేను ఇక్కడ కొత్తిమీర కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే అండి, కరివేపాకు కొత్తిమీర మంచిగా మార్కెట్ నుండి తెచ్చుకోగానే ఒక బాక్స్లో వేసుకొని పెట్టేసుకుంటే మనకు 1 వీక్ అన్ని కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చండి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉన్నా కానీ ఇలా స్టోర్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది వర్క్, మనం వంట చేసుకోవడము. ఇప్పుడు టమాటా కొంచెం ఉమ్మగిలింది కదండి, దాంట్లోనే మనం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని మంచి మిక్స్ చేసేసుకోండి. పసుపుని ఆయిల్లో వేస్తే కూడా మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుందండి. ఒక 1 మినిట్ మనం మూత పెట్టుకొని వదిలేసేద్దామండి. నెక్స్ట్ దీంట్లోకి మనము ఆలు వేసేసుకోవాలి. పావు కిలో నీట్గా క్లీన్ చేసి కట్ చేసుకున్న ఆలు చూడండి, చిన్నగా కట్ చేసుకున్నాను. ఆలు కూడా కొంచెం పోపులో మంచిగా ఫ్రై అవ్వాలి. మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దండి. ఫస్టే ఆలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, లేకుంటే దానికి ప్యాన్కి అంతా స్టిక్ అయిపోతుందండి. ఆలు ఎప్పుడైనా వేసిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. నేను ఇక్కడ కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ మన ఆలు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు మనం దాన్ని మంచిగా కలిపేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే వేసేసుకుందాము. ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. ఆయిల్లో ఫ్రై అయితేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మనం మూత పెట్టాల్సిన అవసరం ఏం లేదండి, ఇది ఫ్రై అయిపోవాలి. మంచి ఫ్లేవర్ లాగా వస్తుంది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ది. దీంట్లోనే మనం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, అలాగే ఉప్పు కూడా వేసుకోండి. మీకు టేస్ట్కి తగ్గట్టు స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసాను, మళ్ళీ నేను మసాలా వేస్తానండి, అందుకే కొంచెం కారం తక్కువనే వేసుకుంటాను నేను. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం కూడా పట్టాలి, దీంట్లో ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసేసుకోండి. మనకి ఎంత కన్సిస్టెన్సీని చూసుకొని అంత వాటర్ వేసుకోవాలి. ఎప్పుడైనా ఆలు పీసెస్ వాటర్లో మునిగేటట్టు వేసుకోవాలి, అప్పుడే అన్నీ ఆలు మనకి మంచిగా కుక్ అవుతాయి. లేకుంటే ఒకటి గట్టిగా ఉంటుంది, ఒకటి మెత్తగా ఉడికిపోతుందండి. నేనైతే ఇక్కడ ఒక 150 ml వాటర్ పోసుకున్నానండి, ఎందుకంటే నేను ఒక పావు కేజీ ఆలు పీసెస్ తీసుకున్నాను కదా. ఇప్పుడు మీకు ఒకవేళ ఎక్కువ గ్రేవీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ అయినా పోసుకోవచ్చు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసే ముందు మనము దీనికి లిడ్ పెట్టేసి 3 విజిల్స్ని రానివ్వాలండి. అంతే, లిడ్ క్లోజ్ చేశాను. స్టవ్ పెద్దగా పెట్టేసేసి
మనము ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఆలు అయితే మంచిగా ఉడికిపోతుందండి. 3 విజిల్స్ అయితే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసానండి. నెక్స్ట్ నేను ఇక్కడ ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఇంకా నువ్వుల పొడి రెడీ చేసి పెట్టుకుంటానండి. నేను ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఏమైనా కర్రీ చేయాలన్నా, ఎవరైనా చుట్టాలు వచ్చినా ఈ మసాలాస్ ఇవన్నీ యూస్ చేసుకొని ఇమీడియట్గా 5 మినిట్స్లో కుక్ చేసి సర్వ్ చేస్తానండి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ ఎవరైనా చుట్టాలు వచ్చినా ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు విజిల్ ఆవిరిపోయిన తర్వాత మనము ఒకసారి ఓపెన్ చేసుకుందాము. సో బాగా ఉడికిపోయిందండి ఆలు ఒక 3-4 విజిల్స్ అయితే సరిపోతుందండి. మీకు మరీ ఆలు పేస్ట్లా కావాలంటే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా పెట్టుకోండి. నాకైతే ఇలా పీసెస్ ఉంటేనే నచ్చుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే ఉడకనివ్వండి. దాంట్లోనే మనము చేసుకున్న ధనియాల పొడి ఉంది కదండి, ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ మనం చేసుకున్న కొబ్బరి పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోండి. నెక్స్ట్ నేను దీంట్లోనే చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఉందండి, 2 టేబుల్ స్పూన్స్ దీంట్లోనే వేసేసుకుంటున్నాను. ఇలా చేసి పెట్టుకుంటే చాలా యూస్ అవుతుందండి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నది కూడా దీంట్లోనే వేసి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి. మనం ఈ ఇంగ్రీడియంట్స్ అయినా ముందే చేసి పెట్టుకుంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి లేదా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇమీడియట్గా చేసి కర్రీని వేడిగా వడ్డించవచ్చండి. ఇలా చేసి పెట్టుకుంటే ఎమర్జెన్సీగా బాగా యూస్ అవుతాయి. ఇప్పుడు మన కర్రీని ఒక 2 మినిట్స్ అలాగే ఉడకనివ్వండి. మనకేంటంటే ఎంతసేపు ఉడికితే అంత తిక్కుగా అవుతుంది కర్రీ. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. చూడండి ఎంత తిక్కుగా, చాలండి నాకు గ్రేవీ. ఇంకా ఉడికితే ఇంకా దగ్గరికి అయిపోతుంది. నాకు కొంచెం గ్రేవీ అండ్ పీసెస్ ఉంటేనే నచ్చుతుంది. అంతేనండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇంకొక 1 మినిట్ బాయిల్ అవ్వనిద్దాము. మనకు ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదండి, అప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. నేను ఇది పూరీలోకి, దోశ, చపాతీ, రైస్లోకి కాంబినేషన్గా కూడా తింటామండి. నేను మీకు చూపించడానికి ఇక్కడ ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నానండి. చూడండి చాలా ఈజీగా రెడీ అయిపోయింది మన ఆలు మసాలా కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.